నమస్తే వెల్కమ్ టు వీటీవీ. చాలామంది సొంత ఇల్లు కొనుక్కోవాలని కలలు కంటూ ఉంటారు. కొంతమంది అమౌంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆ కల అనేది సాకారం ఎలా చేసుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. ఇంకొంతమంది కొంచెం అమౌంట్ ఉంటే దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, దీన్ని ఇన్వెస్ట్ చేయటం వల్ల లాభాలు ఏంటి అనేది తెలియకుండా రకరకాలుగా తెలిసి తెలియక ఇన్వెస్ట్ చేస్తూ కూడా నష్టపోతూ ఉంటారు. మరి అటువంటి వాటి నుంచి బయటకు రావాలి, అలాగే మనం కన్నా కలలు నిజం కావాలి అంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఎంచుకోవాలి అనే విషయంపై చర్చించేందుకు ఈరోజు మనతో ఉన్నారు వెల్ది చక్రధర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ. సార్, యాక్చువల్గా అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి, అసలు ఈ ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవటం వల్ల లాభాలు ఏంటి? ఇది మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా మనం చూడండి, ప్రతి ఒక్క మనిషికి కావాల్సినవి 3: భోజనం, బట్టలు, ఇప్పుడు మెడిసిన్స్ కూడా యాడ్ అయినాయి. అవును, కొత్తగా. అవును. ప్రతి ఒక్క వయస్సు ఉన్న వాళ్ళకి కూడా ఒకప్పుడు మెడిసిన్స్ అనగానే మనం 60 ఏళ్ళు వచ్చిన తర్వాతే వాడతాం అనుకునేవాళ్ళం. కానీ ఇవాళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానివ్వండి, ఈ లైఫ్ స్టైల్స్ కానివ్వండి, 30 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ప్రతి ఒక్కరికి భోజనం, అలాగే మనకు బట్టలు, మందులు, ఈ 3 కంపల్సరీ అయిపోయినాయి. అవును. ఈ భోజనం, బట్టలు, మందులు ఎప్పటిదాకా కావాలి అంటే మనిషి బతుకున్నంత కాలం కావాలి. అవును, అంటే అది ఒక నిత్యావసరాలు అయిపోయింది. అది 80 ఏళ్ళ దాకా కావచ్చు, 90 ఏళ్ళ దాకా కావచ్చు. కానీ మనం 80 ఏళ్ళ దాకా ఉద్యోగం చేస్తామంటే చెయ్యం. మన శరీరం సహకరించదు. అవును. అప్ టు 60, మహా అయితే 65 ఏళ్ళు దాకా మనం పనిచేస్తాం. కానీ ఆ బ్యాలెన్స్ 65 ఏళ్ల నుంచి 80 ఏళ్ళు ఏదైతే ఉందో అప్పుడు మనకి పోషించడానికి మనకి డబ్బులు కావాలి కదా. అవును. సో ఎప్పుడైతే మనం సంపాదిస్తున్నామో, మనం సంపాదించే ఈ వయసు ఏదైతే ఉందో 25 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు దాకా ఏదైతే ఉందో, ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు, మనం సంపాదించే అవకాశం ఉన్నప్పుడు, ఆ రాబోయే 65 నుంచి 85 ఏళ్ళకి కావాల్సిన వసతుల కోసం కూడా మనం ఈరోజు అంటే 60 ఏళ్ళ వరకు ఏం జరుగుతుందన్నది తెలియదు కాబట్టి అప్పటికి ముందుగానే మనం 25 నుంచే స్టార్ట్ చేసుకోవాలి సేవింగ్స్ స్టార్ట్ చేసుకోవాలి. సో ఇవాళ మనం పెట్టిన ప్రతి ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ ఒక విత్తనం లాగా ఉంటుందమ్మా. విత్తనం పెట్టంగానే చుట్టూ రాదు, ఫ్రూట్స్ రావు. అంటే నేటి పైసలు రేపటి రూపాయలు అని చెప్పుకోవచ్చు సార్. అంతేనండి, బాగా చెప్పారు. సో నేటి పైసలు రేపటి రూపాయలు. సో ఇవాళ మనం పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా మన ఉపయోగపడుతుంది, మన వృద్ధాప్యంలో ఉపయోగపడుతుంది. సో కాబట్టి మనం ప్రతి ఒక్క మనిషి కూడా అట్లీస్ట్ 10% అంటారండి. అంటే 10% అంటే మనకు ఎంతైతే ఆదాయం వస్తుందో మన ఆదాయంలో 10వ వంతు మాత్రం దాచుకోవాలి. సో ఎక్కడ దాచుకోవాలి, అది నెక్స్ట్ క్వశ్చన్. అందరికీ అర్థమైంది, దాచుకోవాలి. కానీ ఎక్కడ దాచాలి? సో ఎక్కడైతే కనుక కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుందో అక్కడ దాచుకుంటే మనకు మరింత లాభం వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే చక్రవడ్డీ, వడ్డీ మీద వడ్డీ, చక్రవడ్డీ. సో అట్లా చక్రవడ్డీ వచ్చే చోట కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే, మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా లాభం మటుకు అధికంగా ఉంటుంది. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అని కాదు, ఎంత కాలం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంటే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. కేవలం 1000 రూపాయలతో కూడా 1 కోటి రూపాయలు చూడొచ్చు. అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక ఆశ ఉంటుంది, అరే నా బ్యాంక్ అకౌంట్లో ఒక రోజుకి నేను 1 కోటి రూపాయలు చూసుకోవాలి, 1 కోటి అనే అంకె నా బ్యాలెన్స్లో ఉండాలి అని ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. సో ఈవెన్ అది సాధ్యమా అంటే ఎస్, ఈవెన్ 1000 రూపాయలతో కూడా సాధ్యమే. సో కనుక మనం క్రమబద్ధంగా ఒక 1000 రూపాయలు కనుక ఎవ్రీ మంత్ ఒక 30 ఇయర్స్ కనుక వేస్తే, అంటే 360 ఇన్స్టాల్మెంట్స్ వస్తాయి. 30 ఇయర్స్ అంటే 360 ఇన్స్టాల్మెంట్స్ కనుక మనం కనుక వేసుకుంటూ వెళ్తే 1000 రూపీసే. అంటే మనం పెట్టింది ఎంత, 3,60,000. దానికి నిమిత్తం మనకి వచ్చేది ఎంత అంటే 1 కోటి రూపాయలు. సో అది మనకు మ్యూచువల్ ఫండ్స్ సాధ్యం అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా చాలా ఫండ్స్ ఉన్నాయండి. లైక్ మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని, లార్జ్ క్యాప్ అని చాలా రకాలు ఉంటాయి. అందులో కూడా స్మాల్ క్యాప్ అనే ఫండ్ ఏదైతే ఉంటుందో మనకి గణనీయంగా మంచి రిటర్న్ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, వినటానికి ఒకేలా ఉంటాయి కానీ డిఫరెన్స్ ఏంటి? సేవింగ్స్ అంటే దాచుకోవటం. దాచుకోవటం అంటే ఏంటి, ఒక బ్యాంక్లో దాచుకోవచ్చు, ఒక పోస్ట్ ఆఫీస్లో దాచుకోవచ్చు, ఒక భూమిలో దాచుకోవచ్చు, లేదా ఒక బంగారం కొని దాచుకోవచ్చు. ఇవన్నీ కూడా దాచుకుంటేవి సేవింగ్స్. కానీ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి, ఒక వ్యాపారంలో పెట్టుబడి. సో ఎవరైతే వ్యాపారస్తులు, మనకి బాగా రిచ్ పీపుల్ ఎవరుంటే వ్యాపారం చేసేవాళ్ళు రిచ్ పీపుల్. సో అలాంటి రిచ్ పీపుల్తో కలిసి మనం కూడా భాగస్వామ్యం తీసుకోవటం ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు చూడండి, ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, అందరికీ తెలుసు ముఖేష్ అంబానీ ఇండియాలో రిచెస్ట్ పర్సన్. సో అతనిలాగా మనం బిజినెస్ చేయలేకపోయినా అతని బిజినెస్ ఏదైతే ఉందో రిలయన్స్, దాంట్లో మనం భాగస్వామ్యం అవ్వచ్చు. మనం కూడా ఒక షేర్ హోల్డర్ అవ్వచ్చు. అతని షేర్లు కొనుక్కొని, ఆ కంపెనీ యొక్క షేర్లు కొనుక్కొని
లేదా మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే గణనీయంగా మనం కూడా మంచి అధిక లాభాలు పొందొచ్చు. ఇప్పుడు కొత్తగా వస్తుంది రిలయన్స్ వాళ్ళది. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళకి చాలా తెలుసు మీకు, రిలయన్స్ జ్యువెలర్స్ కానివ్వండి, రిలయన్స్ డిజిటల్ కానివ్వండి, రిలయన్స్ జియో వాళ్ళ ఫోన్ మనం తప్పకుండా వాడుతున్నాం. అలాగే ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఆ జియో అనే కంపెనీ వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో కూడా వస్తున్నారు. జియో బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్ త్వరలోనే రాబోతుంది, ఆల్రెడీ వచ్చింది. కొన్ని ఫండ్స్ లాంచ్ చేశారు, ఈక్విటీ ఫండ్స్ కూడా లాంచ్ చేస్తారు. సో అట్లాంటి జియో కంపెనీ వాళ్ళు పెట్టిన కంపెనీ ద్వారా కూడా మనం పెట్టుబడులు పెట్టి అధిక లాభం పొందొచ్చు. ఓకే, సాధారణంగా మనం వింటూ ఉంటాం సార్, ఎన్ఎఫ్ఓ అంటారు, అంటే ఏమిటి? మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఏదైనా ఒక ఫండ్ లాంచ్ చేసినప్పుడు, అంటే కొత్తగా ఎన్ఏవి అంటారు, అంటే నెట్ అసెట్ వాల్యూ అంటారు. ఏదైనా ఫండ్ స్టార్ట్ అయ్యేది నెట్ అసెట్ వాల్యూ 10 రూపీస్తో అంటారు. అంటే ఇనిషియల్గా ఒక ఫండ్ స్టార్ట్ చేసేటప్పుడు 10 రూపీస్ స్టార్ట్ చేస్తారు. అలా 10 రూపీస్తో స్టార్ట్ అయిన ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్ కన్నీగా మార్కెట్లో ట్రేడ్ అయ్యి చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసి అలా 10 రూపీస్ ఉన్న ఎన్ఏవిని పెంచుకుంటూ 11 రూపీస్, 12 రూపీస్, 13 రూపీస్, 14 రూపీస్ అలా పెరుగుతూ వెళ్తుంది. ఇప్పుడు మనకి ఒక ఉదాహరణ చెప్తా. 1995 ఆ టైంలో ఇందాక అనుకుంటున్నాను, రిలయన్స్ వాళ్ళు ఒక ఫండ్ పట్టుకొచ్చారు, రిలయన్స్ ఇండియా గ్రోత్ ఫండ్ అని. కాలక్రమంలో ఆ రిలయన్స్ ఇండియా గ్రోత్ ఫండ్ కాస్త నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్గా మారిపోయింది. 1995లో 10 రూపీస్గా మొదలుపెట్టిన ఆ ఎన్ఎఫ్ఓ ఆ 10 రూపీసే పెరిగి వేళ 4,000 అయింది. అంటే ఆ రోజున ఎవరైతే ఒక ₹1,00,000 పెట్టారో వాళ్ళకి ఇవాళ 80 లక్షలు అయింది. ఇంకా ఎక్కువైంది. సో మీకు చూస్తే అట్లా గణనీయంగా ఒక కంపెనీ పెరుగుతున్నప్పుడు మనం కూడా వాటితో పాటు పెరుగుతాం అన్నమాట. సో అది న్యూ ఫండ్ ఆఫర్. అయితే న్యూ ఫండ్ ఆఫర్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? అయితే చూడండి, ప్రతి ఒక్క కంపెనీ కూడా ఎన్ఎఫ్ఓ రూపంలో ఫండ్ తీసుకొస్తున్నప్పుడు అది సక్సెస్ అవుతుందా అవ్వదా అని చెప్పలేం. కొన్ని ఫండ్స్ సక్సెస్ అవుతాయి, అంటే రిస్క్తో కూడుకున్న పని. కొన్ని ఫండ్స్ ఫ్లాప్ అవుతాయి. చెప్తాను. ఇప్పుడు రిస్క్ కూడా ఉంటుంది ఇందులో. మనం తీసుకున్న ఫండ్ బట్టి ఆ రిస్క్ అనేది మనం బేరే చేయాలి. రిస్క్ లేదా అని. అంటే కొన్ని ఫండ్స్ ఎలా వస్తాయంటే డిఫెన్స్ సంబంధించిన కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కానీ అక్కడ కేవలం డిఫెన్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అవి సెక్టర్ ఫండ్స్ అంటారు. సెక్టర్ ఫండ్స్ ఒకసారి క్లిక్ అవ్వచ్చు, క్లిక్ అవ్వకపోవచ్చు. అలా కాకుండా డైవర్సిఫైడ్ ఫండ్స్ తీసుకుంటే కొంచెం మనకి యావరేజ్ రిటర్న్ అయితే వస్తుంది. సో ఇందులో నైపుణ్యం ఉండాలండి. ఇప్పుడు చూడండి, ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాం, 6% రిటర్న్ వస్తుంది. అది ఢిల్లీలో ఎఫ్డి చేసినా 6% రిటర్నే, కన్యాకుమారిలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా 6% రిటర్నే. ఆల్ ఓవర్ ఇండియాలో ఏఎస్బీఐకి చేసినా మీకు అదే. కానీ మ్యూచువల్ ఫండ్స్లో అలా కాదు. మ్యూచువల్ ఫండ్స్లో ఆదిత్య బిర్లా ఒక రిటర్న్ ఇస్తుంది, ఐసిఐసిఐ ఒకలా రిటర్న్ ఇస్తుంది, డిఎస్పీ ఒకలా రిటర్న్ ఇస్తుంది, నిప్పాన్ ఇండియా ఒకలా రిటర్న్ ఇస్తుంది. సో కంపెనీకి వేరియేషన్ చాలా ఉంటుంది. సో మీకు దాన్ని బట్టి మనం ఏంటంటే ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఫండ్ మేనేజర్ అంటారు. మ్యూచువల్ ఫండ్స్లో మెయిన్గా చూడాల్సింది ఫండ్ మేనేజర్. ఆ ఫండ్ మేనేజరే మన అందరి దగ్గర పబ్లిక్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుని మ్యూచువల్గా ఆయన షేర్స్ కొంటారు. సో మొత్తం కూడా ఆయన తెలివితేటల మీద మన డిపెండ్ అయ్యే మన రిటర్న్ ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి ఒక మంచి ఫండ్ మేనేజర్ని చూస్ చేసుకుంటే మాత్రం మనకి భారీ లాభాలు వస్తాయి. అలా ఒక మంచి ఫండ్ మేనేజర్ కాకుండా ఒక యావరేజ్ ఫండ్ మేనేజర్ తీసుకున్నాం అనుకోండి, రిటర్న్స్ కొంచెం తగ్గుతాయి. ఓకే సార్, స్టాక్ మార్కెట్లో పిఎంఎస్ అని ఎక్కువ అబౌడ్ ఇందాక విన్నట్టుగా దీన్ని కూడా పిఎంఎస్ అని వింటారు, కానీ దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయి అని అంటారు. గ్యారంటీ అని నిజమేనా? పిఎంఎస్ అనేది ఏంటంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఇది ఒక స్టెప్ అహెడ్. అంటే మ్యూచువల్ ఫండ్స్కి మించి ఉంటుంది పిఎంఎస్. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా ఒక మధ్యతరగతి కుటుంబం లేదా ఒక సామాన్యుడు నెలకి ₹1,000 కూడా వేసుకోవచ్చు, నెలకి 10,000 కూడా వేసుకోవచ్చు. అట్లా నెలకి 10,000, ₹1,000 వేసుకుంటారు అంటే ఆల్ ఓవర్ ఇండియాలో చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు. ఉదాహరణకి నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ తీసుకుందాం. అందులో మీరు చూస్తే దగ్గర ఆల్ ఓవర్ ఇండియా పబ్లిక్ అంతా కలిపి ఒక 20,000 కోట్లు పెట్టారు. ఆ 20,000 కోట్లతో వాళ్ళు ఏం కొనాలి? షేర్లు కొనాలి. ఆ 20,000 కోట్లతో షేర్లు కొనాలి అంటే చాలా కంపెనీలు కొనాలి, ఒక కంపెనీలు పెట్టలేదు దాన్ని. అలా కొనుక్కుంటూ 200 కంపెనీలు పెడతారు. సో అలా 200 కంపెనీస్లో షేర్స్ కొన్నంత వల్ల ఏం జరుగుతుందంటే అందులో పర్ఫామ్ చేసే కంపెనీలు ఒక 50 ఉంటాయి. తక్కిన 150 కంపెనీస్ పెద్దగా పర్ఫార్మెన్స్ ఏమి ఉండదు, కానీ కొనాలి, ఎందుకంటే డబ్బు ఉంది కాబట్టి. సో పిఎంఎస్లో ఏం జరుగుతుందంటే ఇన్ని వేల కోట్లు ఉంటుంది, కేవలం 5,000 crores 6,000 crores అంతే ఉంటాయి. ఇక్కడ అమౌంట్ తగ్గింది కాబట్టి ఇలా అన్ని కంపెనీలు కనిపించిన కంపెనీలో కొనుక్కోకుండా క్వాలిటీ కొంటారు. అంటే మ్యూచువల్ ఫండ్స్లో 150 కంపెనీలు ఉంటే
ఆ 150 కంపెనీల నుంచి కూడా బెస్ట్ కంపెనీలు తీసుకుని ఏవైతే బాగున్నాయో, పర్ఫార్మెన్స్ బాగుందో, ఒక 30 కంపెనీస్ కావచ్చు, 40 కంపెనీస్ కావచ్చు, వాటిలో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసేదే పిఎంఎస్. అందుకే మనకి పిఎంఎస్లో కొంచెం రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో ఇక్కడ మీకు ఏమైతుందంటే పిఎంఎస్లో అనేసరికి ప్రతి 4.5 yearsకి మనం డబల్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే. ఈజీగా. అంటే మనం పెట్టాం, కాకపోతే పిఎంఎస్లో ఏంటంటే మినిమం 50 lakhs పెట్టాలి. 50 lakhs. ఒక టైంలో అది 5 lakhs ఉండేది. దాన్ని గవర్నమెంట్ మెల్లమెల్లగా సెబీ వాడు ఏం చేశారంటే పెంచారు, టికెట్ సైజు 25 lakhs చేశారు. 2019 నుంచి కూడా 50 lakhs పెట్టారు మినిమం. సో 50 lakhs మినిమం అంటే చాలా మంది వాళ్ళు అవ్వదు, కొంతమంది ఇన్వెస్ట్ చేయగలుగుతారు. అలా కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు కాబట్టి ఆ అమౌంట్ అనేది తక్కువ ఉంటుంది, కార్పస్ తక్కువ ఉంటుంది. దాంతో వాళ్ళు క్వాలిటీ స్టాక్స్ కొంటారు. గణనీయంగా మీరు చెప్పినట్టు కరెక్టే, మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా కొంచెం ఎక్స్ట్రా రిటర్న్ అనేది మనకి పిఎంఎస్లో వస్తుంది. ఓకే. ఇందాక మీరు అన్నట్టు చాలా మంది సొంత ఇంటి కాల కోసం ఎక్కువ ఆలోచిస్తారంటే నెక్స్ట్ పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఇలా పిల్లలకి సంబంధించి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది? పిల్లలు పుట్టినప్పుడు వెంటనే కనుక మనం కనుక ఒక 10,000 rupees కానివ్వండి, 5,000 rupees కానివ్వండి, అలా కనుక మనం క్రమబద్ధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తే చూడండి, పుట్టిన పిల్లలు అప్పుడే మనకి పెద్ద ఖర్చు ఉండదు. అప్పుడు 10th class దాకా పెద్ద ఖర్చు ఉండదు, అంత హైయర్ స్టడీస్ మీదే ఖర్చు ఎక్కువ. సో 10th class దాకా ఆ 10th class దాకా కూడా మనం నెల నెల కనుక క్రమబద్ధంలో ఒక 10,000 rupees కానివ్వండి, 5,000 rupees కానివ్వండి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మన దగ్గర 50 lakhs నుంచి 70 lakhs వస్తుంది. సో వాళ్ళు ఇంటర్ వచ్చే టైం కల్లా మన చేతిలో ఒక 50 లక్షలు ఉందనుకోండి, ఈజీగానే ఫర్దర్గా బీటెక్ చేయించవచ్చు, మెడిసిన్ చేయించవచ్చు. మనం ఏదైనా ఒక హైయర్ ఎడ్యుకేషన్కి ఈజీగా లోన్ తీసుకోకుండా ఫర్దర్గా మనం ఈ అమౌంట్ని వాళ్ళు చదివించవచ్చు. సో ఒక మంచి ప్రణాళిక కనుక వేసుకుంటే కనుక పుట్టిన వెంటనే పేరు పెట్టినప్పుడు మన కనుక వాళ్ళ పేరుతో ఒక ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే మనకు రాబోయే రోజుల్లో మంచి లాభం అయితే ఉంటుంది. ఈవెన్ 10 lakhs కానివ్వండి లేదా 1 lakh కానివ్వండి, ఈవెన్ 1 lakh ఇన్వెస్ట్ చేసినా కూడా 15 years ఆగితే, 15 years అంటే 10th classకి వస్తారు, అలా అయితే ₹1,00,000 వస్తుంది. ప్రతి 10,000కి ₹1,00,000 వస్తుంది. సో 20,000 వేస్తే 2 లక్షలు. ఓకే సార్. నెక్స్ట్ పిఎంఎస్ ఒకటి, ఏఐఎఫ్, ఎస్ఐఎఫ్ అంటారు. ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి? ఈ మూడింట్లో బెస్ట్ ఏంటి? ఈ మూడు కూడా ఆల్టర్నేట్స్ అంటారండి ఇన్వెస్ట్మెంట్స్లో. మనం ఇందాక అనుకున్నాం మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఇంకా ఏమన్నా బెస్ట్ ఉన్నాయా ఇండియాలో అని చూస్తే వాటిని ఆల్టర్నేట్స్ అంటారు. ఆల్టర్నేట్స్. ఈ ఆల్టర్నేట్స్లోనే వచ్చేది ఎస్ఐఎఫ్, పిఎంఎస్, ఏఐఎఫ్. ఎస్ఐఎఫ్ అంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటారు. పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటారు. ఏఐఎఫ్ అంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటారు. ఇక్కడ మూడు మధ్య తేడా ఏంటి అంటే వాల్యూమ్, అంటే మనం కొనే పర్చేస్ చేసే ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మారుతుంది. ఎస్ఐఎఫ్ అంటే మినిమంగా 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలి. పిఎంఎస్ అంటే మినిమంగా 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఏఐఎఫ్ అంటే మినిమంగా 1 crore ఇన్వెస్ట్ చేయాలి. సో ఇక్కడ మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మారింది, అలాగే ఫండ్ కూడా మారింది. ఒకదాని మీద గురించి ఉంటాయండి. ఎస్ఐఎఫ్ నుంచి పిఎంఎస్ ఉంది, పిఎంఎస్ నుంచి ఏఐఎఫ్ ఉంది. సో అలా మనకి డిఫరెన్స్ ఉందండి. అన్నీ కూడా సెబీ కంట్రోల్లోనే ఉంటాయి. సో మన దగ్గరకు వచ్చే ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు దాన్ని బట్టి మనం గైడ్ చేస్తాము. ఫర్ సపోజ్ పిఎంఎస్లో పెట్టారు, 50 లక్షలు పిఎంఎస్లో పెట్టిన వాళ్ళకి పెట్టిన 50 lakhs, 20 years వెయిట్ చేస్తే వాళ్ళకి వచ్చేది ఎంత అంటే 20 crores. 20 yearsలో 20 crores రావాలి అంటే కేవలం పిఎంఎస్ వల్లే సాధ్యం. అలాగే మనం ఏఐఎఫ్ అనుకున్నాం, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని. ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో మనం పెట్టాల్సిన ఎంత మినిమం 1 crore పెట్టాలి. ఎవరైతే 1 crore పెట్టి 20 years వెయిట్ చేస్తారో వాళ్ళకి 40 crores వస్తుంది. సో అలా మనకి లాంగ్ టర్మ్లో ఒక పెద్ద అమౌంట్ కావాలి, మనకే కాదు నెక్స్ట్ రాబోయే 3 తరాలు కూర్చొని తినాలి అంటే మాత్రం పిఎంఎస్, ఏఐఎఫ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే సరే. ఇంకా ఆఖరిగా సార్, ఇందాక అనుకున్నాం ఇంటి గురించి మాట్లాడుకున్నాం కదా, చాలామంది అప్పులు చేసే ఇల్లు తీసేసుకుంటారు, అపార్ట్మెంట్స్ అని ఇట్లా తీసేసుకుంటారు కదా. అట్లాగా లోన్ పెట్టి తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి లాభమా నష్టమా? ఇప్పుడు చూడండి, ఇల్లు కావాలి అంటే ఎవరు కూడా సొంతంగా డబ్బులు పెట్టుకొనుకుంటే ఇది అవకాశం లేదు. అవును, మనం కంపల్సరీగా లోన్ తీసుకునే వెళ్ళాలి. మీకు మంచి ఉదాహరణ చెప్తాను. సపోజ్ ఒక 50 lakhs పెట్టి మనం ఒక ఇల్లు తీసుకున్నాం. 50 lakhs లోన్ తీసుకున్నందు ద్వారా మనం నెల బ్యాంక్ కట్టాల్సింది ఎంత అంటే 50,000 కట్టాలి. సో 50 lakhs లోన్కి 50,000 ఈఎంఐ కట్టాలి. అలా ఎప్పుడా కట్టాలి? 20 years కట్టాలి. అంటే ఈ 20 yearsలో దగ్గర మనం ఎంత రీపే చేస్తున్నాము అంటే బ్యాంక్కి 1,20,00,000 దాకా రీపే చేస్తున్నాం. తీసుకుంది 50 లక్షలే, కానీ తిరిగి ఇచ్చేటప్పుడు డబుల్ ఇస్తున్నాం. సో ఎవరైనా సరే నేను కట్టిన డబ్బు మళ్ళీ తిరిగి రావాలి, కట్టిన డబ్బు మళ్ళీ నాకు తిరిగి రావాలి, ఇంత లోను కట్టాను అంత అమౌంట్ నాకు తిరిగి రావాలి అంటే ఒక ఆప్షన్ ఉంది.
బ్యాంక్ వాళ్ళు తిరిగి ఇవ్వరండి. నేను ఇప్పుడు అదే అడుగుదాం. మనం చేయాల్సిన పని ఏంటంటే ఎంత అమౌంట్ అయితే మనం ఈఎంఐ కడుతున్నామో 50,000 ఈఎంఐ కడుతున్నాం, అందులో 10% అంటే 5,000 5,000 కనుక ఎస్ఐపి వేస్తే, ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఇలా కనుక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో మనం కట్టే ఈఎంఐలో 10% కేవలం 5,000 రూపీస్ కనుక ఎస్ఐపి వేస్తే, ఇలా ఎస్ఐపి కనుక మనం ఆ 20 years కనుక కంటిన్యూస్ గా వేస్తే, హోమ్ లోన్ ఎలా కడతామో ప్యారల్ గా ఇది కూడా కడితే 20 years అయ్యేసరికి మన చేతిలో 1,25,00,000 ఉంటుంది. మనకి ఇల్లు ఫ్రీగా వచ్చినట్టే కదా. అవును, అంతేగా. కస్టమర్ ఒక కొంత ఎక్స్ట్రా ఎఫర్ట్, అంటే మనం కడుతున్నాం ఈఎంఐ 50,000 పెద్ద అమౌంటే, ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ తీసుకుని ఇంకొక 10% యాడ్ చేసుకుని ఆ 10% కనుక మంచి ఎస్ఐపీలో వేస్తే కనుక మనకి తిరిగి 1,25,00,000 వస్తుంది ఆ రోజుకి. సో మనకి ఇల్లు వచ్చినట్టే, ఆ ఇంట్రెస్ట్ వచ్చినట్టే. ఆ 1,10,00,000 మీద మనం పెన్షన్ రూపంలో మనం కనుక తీసుకుంటే నెల 60,000 వస్తుంది. సో ఇల్లు ఉంది, 60,000 పెన్షన్ వచ్చింది, ఇంకేం కావాలి. సో బెటర్ అండి, ఒక ఇల్లు కొనుక్కోండి, ఎంతది ఈఎంఐ కడుతున్నారో ఆ ఈఎంఐలో 10% మాత్రం కనుక ఎస్ఐపి వేస్తే మీకు పెట్టిన అమౌంట్ అంతా తిరిగి వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ ఎస్ఐపి అనేది ఎట్లా, చాలా మందికి ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు ఎలా ఉందంటే చాలా ఇంట్రెస్టింగ్గా, అవును కదా చెయ్యొచ్చు కదా అనిపిస్తుంది. ఇది చెయ్యాలి అనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఏంటనేది చాలా మందికి తెలియదు. దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఎస్ఐపిస్ అనేవి మేము గత 20 సంవత్సరాలు చేస్తున్నామండి. వీటికి సంబంధించి ఒక అడ్వైజర్స్ ఉంటారు. మనకి ఎట్లయితే లైఫ్ ఇన్సూరెన్స్ కి ఏజెంట్ ఉంటారో, ఇన్సూరెన్స్ కి ఏజెంట్ ఉంటాడో, అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా డిస్ట్రిబ్యూటర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో అలాంటి డిస్ట్రిబ్యూటర్స్ మనం సంప్రదిస్తే హ్యాంఫీ రిజిస్టర్డ్, ఇందులో అసోసియేట్ మ్యూచువల్ ఫండ్ ఇండియా సంస్థ ఉంటుంది. వాళ్ళు ధృవీకరించిన, వాళ్ళు సర్టిఫై చేసిన అడ్వైజర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి ఎస్ఐపిస్ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎక్కడ చేస్తే లాభం ఉంటుందని చెప్తారు, గైడ్ చేస్తారు. వాళ్ళ గైడ్ ప్రకారం కనుక చేసుకుంటే మంచి ఇట్లా వస్తుందండి. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. మంచి మంచి విషయాలు మా వీటీవీ ప్రేక్షకులకు మీరు అందించారనుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. ఇలా మీ పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలకు సంబంధించిన వీడియోలు మరిన్ని కావాలి అనుకుంటే వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటీవీ ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు, మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడతాయి. ఇందులో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ కూడా మన భవిష్యత్తును నిర్దేశించే టాపిక్సే ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా వీటిని ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని అడగండి. థ్యాంక్ యూ.